गं गणपतये नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియ. శ్రీ వైభవలక్ష్మి వ్రతకథ. పూర్వమొకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడుగగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాదులకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మియందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తుంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్లు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషేయని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మీ స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్లు ఏనాటికీ ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్లు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరిసంపదలతో, రాజవైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభూ, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్రేమిటి? ఆ వ్రత మాహాత్మ్యమేమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడగా ఆ పరమేశ్వరుడు మరల ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మీ వ్రతమును చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగెను. పూర్వము ఒకప్పుడు భృగుమహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేసెను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగుమహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచము మొత్తము 3 ముఖ్య అవసరములు శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తోంది. మహామయయైన నీ శక్తికళ పార్వతీయై పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవింపబడుతోంది. నీ విద్యాకళ సరస్వతియై బ్రహ్మతో మసలుతుంది. ఇక స్థితికారకమైన నీ యొక్క వైభవకళ తో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోర్కెను మన్నించెను. తత్ఫలముగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించినది. భృగుమహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను, వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కాని ఐశ్వర్య మత్తతతో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషమునకుగాను దూర్వాసుడిచ్చిన శాపం కారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయినది. ఇంద్రుడు దరిద్రపీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్యా విరహతప్తుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మిమయమైన క్షీరసాగరాన్ని మధించటం వల్లనే పునః కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురలు మందరగిరిని కవ్వంగానూ, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు త్రాటిగానూ అమర్చి క్షీరసాగరాన్ని మధించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో దేవాదిసురులు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాసించింది. ఆ 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్ఠమైనదే ధనలక్ష్మిదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. సర్వ ఐశ్వర్యప్రదాయినీయగు ఈ తల్లి మహాభిమాని. ఆమెయందు కొంచెము కూడా అపచారము జరిగినా మన్నించదు. అందుకు ఉదాహరణ చెబుతాను విను. పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి
లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించినారు. తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్లిన భృగువుకు అక్కడ అవమానము ఎదురవుతుంది. తన రాకను పట్టించుకోనందుకు ఆ మహర్షి బ్రహ్మదేవుణ్ణి శపించి కైలాసానికి వెళ్లాడు. అక్కడ కూడా పార్వతీపరమేశ్వరులో అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగానివారివలే సరస సల్లాపములలో మునిగి ఉండిరి. అది చూసిన భృగువు పట్టరాని కోపముతో అక్కడి నుండి వైకుంఠమునకు చేరాడు. ఇక్కడ లక్ష్మీనారాయణులిద్దరూ పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరాని కోపముతో విష్ణువు యొక్క వక్షస్థలముపైన తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతముగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు. కాని అందునిమిత్తమై ఆ లక్ష్మీదేవి అలిగినది. తన నివాసస్థానమైన విష్ణు వక్షస్థలాన్ని తన్నిన భృగువును శిక్షించకుండా వదిలిన శ్రీహరిమీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఆ విధంగా వైకుంఠమును వదిలి భక్తులమీద ప్రేమతో భూలోకమునకు విచ్చేసి కొల్హాపురమునందు ఉండెను. ఓ పార్వతీ, భక్తసులభ, అత్యంత కరుణామయీ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివితీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను వినుము. చాలా కాలం క్రితం ప్రతిష్ఠానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మీ భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కాని రానురాను వారిలో అహంకారము తలెత్తింది. దైవచింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనే అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు. మహాపండితుడైన శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనని గౌరవిస్తోందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్లైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదుల్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదల్చింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువలేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయూ ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. అతని దారిద్ర్యమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలిదప్పులతో అలమటించసాగారు. రాజాస్థానంలో ఉపదళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజుచేత గౌరవించబడి అహంకారముతో తన బలం ముందు ప్రపంచమంతయూ దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయమూ ఏమీ లేదు అని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్తమీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజుని వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతడిని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానములో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహము కన్నా తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను, అంతేగాని సంపాదించినదంతా దైవానుగ్రహము వలననే అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నీయూ మానివేశాడు. అతని తలపొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడము మానివేశారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము దారిద్ర్యములో మునుగుతుంది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడేగాని అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలేగాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడము దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడు విత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణంచేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది.
చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కచెల్లెళ్ళు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీవైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులుండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయగలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులూ కలసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భములో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను. తక్షణమే మీ అక్కాచెల్లెళ్ళు నలుగురూ మీ ఇళ్లల్లో శ్రీవైభవలక్ష్మీ వ్రతం చెయ్యండి. అవ్వ చెప్పిందంతా అక్కచెల్లెళ్ళు అత్యంత సంతుష్టహృదయులై, ఓ అవ్వా, ఇంతకూ ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతము మేము దారిద్ర్యములో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చవుతుంది అని ప్రశ్నించారు. అందుకా వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమి ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములుగాని శుక్రవారములుగాని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్లు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారమునాటి మరునాడు వచ్చే శుక్రవారమునాడు ఉద్యాపన చెయ్యాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారమునాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారమునాడుగాని ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలవై నా కోరికలను నెరవేర్చు అని మ్రొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసముండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంటిలో వారైతే అతిథి అభాగ్యతులకు దాసులవలే ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా వారి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటివారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మీ వ్రత విధానము. పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతోగాని లేదా బియ్యపు పిండితోగాని అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను బెట్టి దానిమీద నూతన వస్త్రం చతురస్రంగా పరచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దానిమీద బంగారు, వెండి, రాగి చెంబును కలసంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడాకులుగాని ఉంచి వాటిమీద కొబ్బరికాయను, దానిమీద ఒక రవికల గుడ్డనూ పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు, వెండి నగను ఉంచాలి. అందుక్కూడా శక్తిలేనివాళ్లు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరువొత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్నా శ్రీచక్రమన్నా చాలా ఇష్టము. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చెయ్యాలి. ఈ పూజలో వెండి, బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములనుంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థము చెయ్యలేనివారు బెల్లం, పటికబెల్లం, పంచదారైనా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదలిలోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్ల మొదట పుయ్యాలి. కేవలం ధనాకాంక్షులైనవారు ఆ నీటిని
తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగవంతులవుతారు, అవివాహితులకు వివాహము జరుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు, ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించిందా వృద్ధమాత. తక్షణమే ఆ అక్కాచెల్లెళ్ళు నలుగురూ వారివారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారములపాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆరంభించారు. నలుగురూ కడుపేదవాళ్లయ్యుండటము చేత నలుగురూ కూడా రాగి కలసమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలసంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్నే ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిదే అయిన విశాల తన ముక్కేరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించిననూ వారి హృదయంలో గల భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవమర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రతఫలితముగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధనిమిత్తం అంతకు పూర్వమే లబ్ధప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనికి గత నేరాలన్నీ మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతణ్ణే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వవైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనములన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చినాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖసంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలుగాని పురుషులుగాని ఆబాలగోపాలమెవ్వరూ తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోర్కలను నెరవేర్చును. శ్రీ వైభవలక్ష్మీ వ్రతకథ సమాప్తం. లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి, లక్ష్మీ పార్వతీ వాణి రావమ్మ మా ఇంటికి, సంపెంగ తైలము తెచ్చి సొంపుగ శిరసులనంటి, మెత్తాని కస్తూరి దేచి మేగా పెట్టించెదన